టు మమ్మీ అండ్ మమ్మీ. ఈరోజు అయితే మేము మెంతన్ కూరని హార్వెస్ట్ చేసాం. ఎంత మెంతన్ కూర వచ్చింది? ఇంత బాస్కెట్ నిండా వచ్చింది. ఆర్గానిక్, చాలా బాగుంది. మేము ఒక్క పెస్టిసైడ్స్ ఏం కూడా కొట్టలేదు. చూడండి కట్ట ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఇవి క్లీన్ చేసుకొని పప్పు చేసుకుందాం, సరేనా? ఇది మా చిన్న టెర్రస్ గార్డెన్ అన్నమాట. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా పెద్ద పెద్ద హార్వెస్ట్లు అయితే చేద్దాము. సో ఇంకా చెట్లు అయితే పెరుగుతున్నాయి, ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి. కొన్ని అయితే పండ్ల చెట్లు పెట్టాము. జామ చెట్టు అయితే చిన్న పువ్వులు వచ్చేసింది. ఇక్కడ ఒక జామకాయ వచ్చిందనమాట. సో మా గార్డెన్ అంతా కూడా ఇలా ఉంది. ఇంకా డెవలప్ అయిన తర్వాత మొత్తం గార్డెన్ కూడా చూపిస్తాను. మొత్తం ఎలా ఎలా పెడుతున్నాం ఏంటి అనేది మా నిమ్మి నేను కలిసి చూపిస్తాము. అలానే ఇప్పుడైతే స్కూల్ అనమాట, స్కూల్కి వచ్చేసాము. నెక్స్ట్ డే వినాయక చవితి అనంగా ముందు రోజు అనమాట షూట్ చేసిన వీడియో ఇది. ఇక్కడ ఏంటంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ కాను ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి నుండి ఒక్కొక్క రకమైన వినాయకుడిని తయారు చేసుకొని వచ్చారు. కొంతమంది కొనుక్కొని వచ్చారు. అలా అన్నమాట పిల్లలకి ఒక యాక్టివిటీ లాగా. సో పసుపుతో కానీ మట్టితో కానీ పిండితో కానీ అలా డిఫరెంట్గా పేపర్ క్రాఫ్ట్ అలా డ్రాయింగ్ చేసుకొని రావడం, డిజైనింగ్ చేసుకొని రావడం అలా చేశారనమాట. సో అక్కడ అంతా డిస్ప్లే పెడితే నేను నిమ్మిని రోజు పికప్ చేసుకోవడానికి వెళ్తాను. ఈరోజు చాలా బాగా అనిపించింది, మీకు కూడా చూపిద్దామని ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట. ఇక్కడ అన్నీ కూడా ఒక్కొక్క రకమైన వినాయకుళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే కొనుక్కొచ్చి పెట్టారనమాట. చూసేయండి. ఇక్కడ కనిపిస్తున్న వినాయకుళ్ళు ఏది బాగుంది అనేది నాతో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఒక ప్రత్యేకమైన వినాయకుడు అయితే ఉన్నారు. ఆ వినాయకుడిని అయితే చూపిస్తాను. చాలా చాలా బాగుందన్నమాట. నాకు చాలా నచ్చింది. నిమ్మికి చూపించాను, నిమ్మికి కూడా చాలా నచ్చింది అన్నది. వినాయకుడు చిన్నగా ఉన్నప్పటి వినాయకుడిని చాలా డిఫరెంట్గా చేశారు. ఎంత అందంగా ఉందో నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు. ఇది పిండితోటో పసుపుతోటో చేసినట్టున్నారు. మొత్తం అచ్చులాగా అయిపోయింది. అయినా సరే వినాయకుడి షేప్ అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం పసుపుతో కానీ పిండితో కానీ చేస్తే ఒక దగ్గరికి అయిపోతుంది. నేను ఇందాక చెప్పాను కదా వినాయకుడు, ఇదిగోండి చూసేయండి. చిన్న వినాయకుడు చాలా ముద్దుగా ఉన్నారు, చాలా బాగున్నాడు అనమాట. మేము ఇంకా ఇలాంటి వినాయకుడు దొరికితే బాగుండు. ఈ ఇయర్ అయితే నేను తయారు చేయలేకపోయాను, కొనుక్కుందాం అనుకుంటున్నాం. సో ఇలాంటి వినాయకుడు కనుక కనిపిస్తే వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం. బట్ కొంచెం డిఫరెంట్గా మట్టి వినాయకుల్లోనే తీసుకెళ్ళామన్నమాట. చూసాము బట్ సేమ్ యాస్టీజ్ అలాంటి వినాయకుడు అయితే మాకు కనిపించలేదు. సో ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్గా మట్టి వినాయకులను అయితే తయారు చేశారు. వెనుక అయితే థర్మాకోల్ బాల్స్తో వినాయకుడిని చేశారనమాట పేపర్ పైన. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ.